బయటికి పంపించలేనేది నా మాయా విద్యలు స్కూల్ బయట ఉపయోగించకూడదు. అది కాక మా చిన్నానికి ఈ విషయం సంతోషమేనా? అక్కడున్నారు. ఏమండి ఇలా చూడు, నువ్వు ఆ పక్షిని అదుపులో పెట్టలేదో దాన్ని చంపేస్తాను. పాపం దానికి బోర్ కొడుతుంది. దాన్ని కొద్ది రోజులు బయటికి పంపించావంటే అదే ఊరుకుంటుంది. ఇదే సాకుగా నువ్వు నీ ఫ్రెండ్స్ కబురు చేయడానికా? కుదరదు సార్. వాళ్ళు నాకు పంపిస్తేనే కదా నేను వాళ్ళకు పంపడానికి. వాళ్ళు నన్ను మర్చిపోయారు. నీతో ఎవర్రా ఫ్రెండ్షిప్ చేసేది? అసలు నీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాం, 3 పూటలా తిండి పెడుతున్నాం, అంతకు మించి డడ్లీ రూమ్ కూడా ఇచ్చాం. కన్న తల్లిదండ్రులు కూడా ఎంత బాగా చూసుకో తెలుసా? తొందర పడుకు నాన్న, గెస్టులు వచ్చాక తిందు గాని. ఏ క్షణాన్నైనా వాళ్ళు రావచ్చు. సరే, ఎవరెవరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. పెటోనియా, వాళ్ళు వచ్చే సమయానికి నువ్వేం చేయాలంటే హాల్లో ఉంటాను. వాళ్ళు ఆశ్చర్యపోయేలా స్వాగతం చెప్తాను. గుడ్. డడ్లీ, నువ్వు తలుపు తెరిచి స్వాగతం చెప్తాను. వెరీ గుడ్. సరే, నువ్వు నేను నా బెడ్రూమ్ లో ఉంటాను. నేను ఇక్కడ ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియనివ్వను. అలా చేస్తే నీకే మంచిది. ఈ రోజు అన్ని సక్రమంగా జరిగితే నా జీవితం ఓ మలుపు తిరుగుతుంది. ఏదన్నా తప్పు జరిగిందనుకో నీ జీవితం బుగ్గిపాలవుతుంది. హ్యారీ పాటర్, మీకు నా వందనములు. ఎవరు నువ్వు? డాబీని సార్, డాబీ అనే బానిసను. చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీలాంటి ఒక బానిసను రూమ్ లో పెట్టుకోవడం చాలా సమస్య. అయ్యో తెలుసు సార్, అది నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది వేరే విషయంగా. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. ముందు నువ్వు కూర్చో. కూర్చోటమా? నేను కూర్చోటమా? క్షమించు. నేనే తప్పుగా నానా? ఏంటది తప్ప? మీ మంచి మనసు నాకు తెలుసును సార్, కానీ ఇంతవరకు నన్ను ఏ మాంత్రికుడు గౌరవించి నన్ను కూర్చోమనలేదు. అయితే నువ్వు మంచి మాంత్రికుల్ని కలుసుకోలేదా? లేదు, కలుసుకోలేదు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కర్మ కర్మ అంటారు. కర్మ కర్మ చెప్తున్నా. ఓ అదేం లేదు, అది ఎలక. నీకేం కాలేదుగా? నాకు నేనే శిక్ష విధించుకోవాలి సార్. నా కుటుంబం గురించి నేనే తప్పుగా మాట్లాడాను సార్. నీ కుటుంబం? నేను సేవ చేసే మాంత్రికుల కుటుంబం సార్. ఆ కుటుంబానికి సేవ చేయడమే నా బాధ్యత. నేను ఇక్కడికి రావడం వాళ్ళకి తెలిస్తే ప్రమాదం. అయినా నేను వచ్చి తీరాలి. మిమ్మల్ని హెచ్చరించి ఎలాగైనా రక్షించుకోవాలి సార్. ఏ పరిస్థితుల్లోనూ మీరు మాంత్రిక విద్యను నేర్పించే హాగ్వర్డ్ స్కూల్ కి ఈ సంవత్సరం వెళ్ళనే అనకూడదు. అక్కడికి వెళితే ప్రమాదం. ఊహించని ఎన్నో భయంకర సంఘటనలు అక్కడ జరుగుతాయి. ఏంటా సంఘటనలు? ఎవరు చేయిస్తారు? అది మీకు నేను చెప్పను. చెప్పకూడదు. దాని గురించి నన్నేమి అడగదు. అప్పుడు వాళ్ళు ఆ గుహలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు చప్పుడు చేస్తూ గొడవ చేస్తున్నావేమిటి? అది నేను మంచి జోక్ చెప్తున్నప్పుడు మధ్యలో నువ్వు పాడు చేస్తావు. సారీ. మళ్ళీ చప్పుడు చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. తలుపు మూసుకో. సరే. నేనెందుకు హాగ్వర్డ్స్ వెళ్ళాలో నీకు అర్థమైందా?
నాకు ఇక్కడ ఎవరు లేరు. అక్కడైతే నా మీద ప్రేమ చూపించే మిత్రులు ఉన్నారు. ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయని మిత్రులా? ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆగు, వాళ్ళు ఉత్తరం రాయలేదన్న విషయం నీకెలా తెలుసు? మీరు నా మీద కోప్పడకూడదు సార్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మర్చిపోయారని మీరు అనుకుంటే మీరు మళ్ళీ ఆ స్కూల్కి వెళ్లరు కదా అని అనుకున్నాను సార్. వాటిని మర్యాదగా నాకిచ్చి ఇవ్వను. 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 కార్డుతో ఎలా ఆడతాం, వాడికి ఏమైనా కార్డులు ఉన్నాయా అని అన్నాడు. డాబీ, మర్యాదగా వచ్చి. చాలా తెలివిగా పిశాచులకు కూడా కాళ్ళు లేవు కదా, మరి అది ఆడట్లేదా అని అన్నాడు. డాబీ దానికి వాడు ప్లీజ్ వద్దు. వద్దంటే మీరు మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళాలని నాకు మాట ఇవ్వాలి. అది జన్మకు జరగదు. ఆ కూర్చిన లోకం. మీ మంచి కోసం నేను ఈ పని చేయక తప్పటం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అని And the second plumber said yes, and that's just the top of it. Mr. Mason, Bernard tells me that you're a wonderful golfer. I play. Occasionally. Mrs. Mason, where do you get your beautiful suits? Oh, all of my suits are tailor-made. Lily?